ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని మహాత్ముని బట్టి మరి యొక్క పరిస్థితి దినాన్ని మనం ఆయన సన్నిధానంలో రావడం అనేది దేవుడి నూతన సంవత్సరంలో మరి యొక్క మరి మొట్టమొదటి కార్యక్రమాలు ఉన్నట్టు ఆయన సన్నిధానం ఉండడానికి దేవుడి గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి ముందుగా చెల్లించుకుందాం. ఈ దినాంశం చదవబడిన వాక్యాలను గమనించినప్పుడు నేటి క్రైస్తవ లోకంలో అనేక రకాలైనటువంటి మరి సిద్ధాంతాలు నడుస్తున్నాయి కదండి. కానీ ఇది నా సిద్ధాంతం దేవుడు నాతో ఉన్నట్టే నీ ఉద్దేశంతో నా పని నువ్వు జ్ఞానవంతులు వెళ్ళొచ్చును, లేకపోతే ఎంత విశ్వాసం వెళ్ళొచ్చు, కానీ నీది ఏదున్నప్పుడు కూడా ఈ డజంట్ కేర్. ఎందుకనంటే రోమిలకు రాసిన పత్రిక 3:3 చదువుతుంటే కొందరు అవిశ్వాసులు అయితే నేమి వారు అవిశ్వాసమైనందున దేవుడు నమ్మదగినోడు కాకపోవునా. అవిశ్వాసులు ఉన్నారు, వారు దేవుని నమ్ముతారా? దేవుని నమ్మరు. దేవుని నమ్మనంత మాత్రాన అవిశ్వాసం బట్టి విశ్వాసం ఉన్నవాడు విశ్వాసం వచ్చి అవిశ్వాసం అవుతారా? అవును కదా. దేవుని నమ్మేవాడు నమ్ముతూనే ఉంటాడు, నమ్మనుడు నమ్ముతూనే పోతాడు. కాబట్టి నమ్మనుడు పడిచే పని లేదు. అలాగే కాదు కానీ నీ మాటలలో నీవు నీతిమంతులుగా తీర్చబడినట్టు అబద్ధికులను. చాలా మంది ఉంటారు, వారు చేసే క్రియలను బట్టి మరి ఎంతో నీతిమంతులు అనుకుంటారు, పరిశుద్ధులు అనుకుంటారు. నా అంత మంచివాడు లేదు. కానీ అది ఎవరు చెబుతారంటే సాతాను పెట్టే ప్రలోభ. అబద్ధికుడు ఏమంటే నేను చేసేదంతా మంచి, నేను చేసేది నీకు మేలు చేస్తున్నానని, ఇతరులకు మేలు చేస్తున్నాను, కానీ అదంతా అబద్ధం. ఎందుకంటే మరి మేలు నీతిమంతుడని ఎవడో లేడు, పుట్టుకతో గిట్టుకతో ఎవడో లేడు. కానీ మరి నిజమైనటువంటి దేవుని ఎరిగినటువంటి వాడు మాత్రమే తను ఆయన అనుసరిస్తూ ముందుకి సాగుతుంటాడు. అందుకే ఇక్కడ ఏమంటే దేవుడు సత్యవంతుడు కాకతీరుడు. సత్యవంతుడు అంటే సత్యాన్ని చెప్పగలిగిన వాడు దేవుడు ఒక్కడే. మనం నోకరిస్తే ఉడికినంత కూడా మరి అవినీతితో జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఆ అవినీతితో జీవించేటప్పుడు మన జీవితాలు మరి నీతిమంతులుగా ఉండవు. కాబట్టి ఏ మందుము ఉగ్రతను మరచు ఉగ్రతను దూరపరచు దేవుడు అన్యాయస్తుడవునా. ఉగ్రత మన జీవితాల్లో ఉగ్రత అనేది ఉందా లేదా? దానిని దూరపరిచేవాడు ఎవడు అంటే మనము చేయలేని పని మనం నమ్మిన దేవుడు మనకు చేసి మనకు శాంతి సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. అంత మాత్రాన ఆయన అన్యాయస్తుడు అవుతాడా? ఉగ్రత అనేది ఏదో నెత్తి మీదకి వచ్చి పడదండి. మనందరి జీవితంలో అనేక సమస్యలు ఉన్నప్పుడు మనల్ని వెంటాడుతుంటుంది. కానీ ఆ వెంటాడేటప్పుడు మనం ఆ దేవుని వైపు చూసినప్పుడు దేవుడు చేస్తే మనకు దాని నుంచి విడుదల, ఉపద్రవాల నుంచి మనకి ఇస్తాడు. కాబట్టి ఇది ఒక మానవుడిగా మనం ఆలోచిస్తాం. పౌలు గారు చక్కగా చెప్తున్నాడంటే ఒక వేదాంత పండితుడిగా కానీ లేకపోతే ఒక అప్పసులుగా మాట్లాడలేదు, కానీ సామాన్య మానవుడిగా మాట్లాడుతున్నాడు. మాట్లాడితే ఏంటంటే మనం పనిచేసే ప్రాంతాలు ఉన్నాయి. ఆ పని చేసే ప్రాంతాల్లో కొన్నిసార్లు మనం గమనించినప్పుడు అధికార యంత్రాంగం ఏం చేస్తుందంటే నిర్ణయాలు తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పనివారు ఏం చేయాలి? నిర్ణయాలు అంటే ఆ అధికారులు చెప్పిన పనివారు చేస్తున్నప్పుడు పనివారు అందరూ పట్టించుకుంటారు. అధికార యంత్రాంగం పట్టించుకుంటుందా? ఇప్పుడు యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. డిపార్ట్మెంట్ అనేక మంది లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఉంటారు. కానీ వాళ్ళకి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఒకరు ఉంటాడు. ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి ఒక మాట చెబుతుంది యంత్రాంగం. చెప్పినప్పుడు ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చేస్తుంటే వారి కింద ఉన్నటువంటి వ్యక్తులతో ఆ పనిని చేస్తుంది తప్ప ఆ కింద పని చేసేవాడు ఆ యంత్రానికి సంబంధం. అలాగే ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు మనం మరి ఆయన వాక్యాన్ని ఇతరులు ఎలా వక్రీకరించినా కూడా ఇట్ ఇస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. వారికి ఇష్టం వక్రీకరిస్తారు, కానీ దేవుని వాక్యాన్ని వక్రీకరించే అర్హత ఎవరికి లేదు. ఎందుకంటే ఇది సత్యం. దినాల్లో అనేక మంది వారి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి అనేక మరి యూట్యూబ్ ఛానల్ ఎన్ని గమనిస్తున్నప్పుడు మరి మెత్తిమీరినటువంటి వాదోపాదాలు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ వారి జీవితం మరి కడదర్శనం ఏముంది ఎవరికి? కాబట్టి
దేవుని ఉగ్రతను మనము పాలు భాగస్తులు కాకుండా ఉండాలి. ఎందుకంటే ఈ సిద్ధాంతాలు లేకపోతే వాక్యాలను వక్రీకరించేటువంటి హక్కు ఎవరికి లేదండి. ఎవడు నమ్మకం వాడు. నువ్వు యేసు ప్రభువుని నమ్మకపోతే నోరు మూసుకొని నువ్వు నమ్మిన దేవుడికి వెళ్ళు. అంతేగాని నీ బతుకు నువ్వు బతుకోకుండా ఎలక్ట్రాన్ని కెలగాల్సిన అర్హత నీకు ఎవరికి ఇచ్చాడు? నేను నిన్ను, నీ మతాన్ని, నీ విశ్వాసాన్ని నేను గద్దించినప్పుడు నీవు నన్ను ప్రశ్నించు. అంతేగాని నేను నీ మతాన్ని, నీ విశ్వాసాన్ని నేను గద్దించినప్పుడు నీవెవడు నన్ను మాట్లాడతాకి నా విశ్వాసాన్ని మరి అబద్ధంగా చేయాలనే హక్కు నీకెవడు ఇవ్వలేదు. ఇది చాలా వరకు అల్ప విశ్వాసులు అడిగితే కొంతమంది ఒకసారి నేను గమనించాను. ఆయన 2 సంవత్సరాలు మరి ఒక క్రైస్తవుడు ఉన్నాడంట. తర్వాత నిజం తెలిసి నేను నవ్వుకున్నాను. చెరువులో దిగితే ఒడ్డుకు రావచ్చు కానీ ఊపిలో దిగితే రాగలమని ఇచ్చాడు. ఎవడు రమ్మన్నాడు? ఎవడెళ్ళమన్నాడు? వెళ్తే పో. నేను నమ్మిన దేవుడు, నీవు నమ్మిన దేవుడు రమ్మని ఎవరు పిలవట్లా. ఆయన చిత్తం అయితేనే ఆయన సన్నిధానం ఉంటావు. ఆయన చిత్తం అయితేనే ఆయన అడుగుతాడు ఉంటావు. ఆయన చిత్తం అయితేనే ఆయన చిత్తానుసారంగా నీ తరతరాలు ఈ భూమి మీద వద్దులది. కానీ ఇదినాలు అనేక మంది మరి మిడిమిడి వేదాంతంతో, మిడిమిడి జ్ఞానంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వారికి ఇష్టమైన రీతిలో వారు వాదోపము చేసినంత మాత్రాన అంగీకరించిన పని ఎవరి నమ్మకం వాటి. మన వ్యక్తి ఒక వెచ్చగత్తిని అడుగుతున్నాడు. కుష్ఠరోగి ఉన్నటువంటి ఒక రైల్వే స్టేషన్లో అడుగుతున్నాడు. అడుగుతా నేను ముందు ఒక 50 డబ్బులు ఇచ్చాను. ఇస్తే పొందాలయ్యా. తర్వాత అతను ఏం చేశాడంటే, నేను ఇంకో 100 రూపాయలు ఇస్తాను, 50 కాదు 100 ఇస్తాను, నువ్వు యేసు ప్రభువు కాకుండా ఇంకో నామాన్ని నువ్వు కొలుస్తాడు. అయ్యాడు పొందలయ్యా. అప్పుడు అన్నాడు, ఇది మారండి. మారాల్సిన పని ఉంది. అనేక మంది పెద్ద పెద్ద మరి మీటింగ్లు పెట్టుకొని అది పెడతారు. అక్కడ ఆ చిన్న కుష్ఠరోగాలు 12వ ఏట వచ్చిన కుష్టి కూడా మరి 60 ఏళ్ళు దాటి 70 ఏళ్ళు వచ్చినా కూడా దేవుడి నామానికి ప్రార్థన చేయమని ఎంత చక్కగా ప్రార్థన చేసిందంటే నా చూడగానే కళ్ళ నీళ్ళు వచ్చింది. ప్రభువా, మేము చదువుతాము, పరిశుద్ధ గ్రంథం చదువుతాము, ప్రార్థన చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము. ఆ భిక్షకు రాలుకున్నటువంటి విశ్వాసములో కొంతైనా మార్పు ఉన్నాడా? ఎమ్మటే ఆ వ్యక్తి అమ్మ నీకు 100 వెళ్ళిపోయింది. దట్ ఈస్ కాల్డ్ ద ఫెయిత్ గాడ్ హ్యాస్ గివెన్ టు us. అటువంటి విశ్వాసం చెక్కు చెదరదు. వడగాడులు వచ్చేంత మాత్రం అడిగి పడిపోదు, తుఫాను వచ్చేంత మాత్రం కూలిపోదు. కానీ విశ్వాసము విశ్వాసమే. నీవు ఏ దేవుడి నుంచి ఆ విశ్వాసం ముందుకు సాగు. ఇంకో దేవుడిని నీవు మాట్లాడాల్సిన అవసరం లేదు. అందుకని దేవుడు ఏమన్నాడంటే నన్ ఆఫ్ యువర్ బిజినెస్. దేవుడు వాక్యము వాక్యమే, సత్యము సత్యమే. కానీ దీన్ని అంగీకరించడానికి అనేక మందికి ఇష్టపడరు. మరి నిర్గమకాండం 5వ అధ్యాయం 1 నుంచి చదివినప్పుడు కూడా ఎంతో చక్కగా ఉంది. మోషే అహరోను ఏం చేశారంటే ఫరో రాజ్యానికి వచ్చారు కదా. వచ్చి ఏమన్నారు? అయ్యా 400 సంవత్సరాలు బానిసత్వం బ్రతుకు. ఏమడిగారు? మా దేవునికి మేము అరణ్యంలో ఉత్సవం చేసుకోవాలి, మేము మమ్మల్ని వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వు అంటే మరి ఏమన్నాడు? అసలు ఎవడు? ఈ దినాలు అనేక మంది ఇలాంటి ప్రశ్నిస్తున్నారు. యేసు ప్రభు ఎవడు? యెహోవా దేవుడు అంటే ఎవడు? యెహోవా అంటే దేవుడు కాదు. యెహోవా అంటే ఉన్నవాడు. వాడు హీబ్రూ రాదు, గ్రీక్ రాదు, లాటిన్ రాదు, అరామిక్ రాదు. కానీ వాడు చెప్పేది ఏంటంటే ఏం చేస్తాడు? అన్నీ తెలుసు అనుకుంటాడు. కానీ యాహువే అంటే ఉన్నవాడు, జీవించుచున్నవాడు అని దేవుడు పేరు కాదండి. దేవుడే ఉన్నవాడు, సజీవుడు గురించి చెబుతుంటే నేను మోషే ఉన్నాడు, మన త్వరగా ఉన్నాడు అన్నప్పుడు మోషే అహరోను చింతించారట. చింతించలేదు. ఎందుకంటే వారు ఎవరినైతే నమ్మారో ఆ దేవుడు వారిని ఆస్వాదిస్తారని. దినాల్లో యేసు ప్రభువుని వ్యతిరేకంగా అనేక వాదోపాదాలు జరుగుతున్నాయి. కానీ నిలబడం గాలికి
చెదరగొట్టు తోటువలే రాలిపోతాయి. అయితే వాక్యముగా హృదయధ్యానం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మనం ముందుకి సాగాలి. అప్పుడే దేవుని నామానికి మహిమ కలిగింది. అంటే ఇతర మతస్థులను, ఇతర కులస్తులను, ఇతరులను నువ్వు దూషించాల్సిన పని లేదు, ద్వేషించాల్సిన పని లేదు. నీ నమ్మకంతో నువ్వు వెళ్ళు. నిన్ను కలిగితే మాత్రం వెళ్ళు. నేను సరిగ్గా ఎవరు పట్టించుకోలేడు, అందరికీ గౌరవిస్తాను. పొద్దున పూజారి కదా ఫోన్ చేసి సార్ అది సాగిస్తే చక్కగా మాటలు వచ్చిందా. 1వ తారీఖు మామూలుగా జనవరి 1st మరి క్రైస్తవేతలు కాని వారు పండుగ చేసుకున్నారు కదా. ఎందుకని సంక్రాంతికి నూతన సంవత్సరం. కానీ వాడు సంక్రాంతికి మరి నేను విషయం చెప్తాను, వాడు కూడా నూతన సంవత్సరం నాకు విషయం చెప్తుంది. అంటే అక్కడ నేను వాడి విశ్వాసం నేను గౌరవించాను, నా విశ్వాసం గౌరవించాను అంతే. అంతేగాని నువ్వు సంక్రాంతి ఎందుకు చెప్పుకుంటే వాడు నన్ను అడుగుతాడు, నువ్వెందుకు న్యూ ఇయర్ చేసుకున్నావు. నాకు అంత అవసరం. అసలు విషయం ఏంటంటే నువ్వు సంక్రాంతి యుగాలు 9 రోజులు చేసుకున్నా, నువ్వు ఏ క్యాలెండర్ నువ్వు ఏ క్యాలెండర్ అవలంబిస్తున్నావు గ్రెగరియన్ క్యాలెండరా, ఏ క్యాలెండర్. కాబట్టి దాన్ని మనం గుర్తెరిగి ముందుకి సాగాలి. ఎందుకంటే మన సొంత రక్షకుడిని మనము గుర్తెరిగి ముందుకి సాగవలసిన అవసరత ఉన్నది. కాబట్టి ఇతరులు ఎన్నెన్నో వాడుకున్నాడు, ఇష్టకు ఎన్నో అరుస్తుంటాయి, కుటుంబంలో పట్టుదల పనిలేదు. అదే సమయంలో మనము మన విశ్వాసం ముందుకి సాగినప్పుడు దేవుని యొక్క వాక్యం పరిశుద్ధుడి కంటే మంచి ఉపన్యాసకుడు లేడండి. ఏదైనా పరిశుద్ధాత్మను కూడా విశ్వాసం మాట్లాడుతున్నాం, కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే పరిశుద్ధాత్మని కంటే మంచి ఉపన్యాసకుడు ఎవడో లేడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుడిని మనస్ఫూర్తిగా మనం ఇచ్చేస్తామో చేసినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడు, ఉపదేశిస్తాడు. హౌ టు టాక్ విత్ ద పీపుల్, హౌ టు డీల్ విత్ ద పీపుల్, హౌ టు యూటిలైజ్ ద ఎనర్జీ గాడ్ హస్ గివెన్ టు యూ, హౌ టు మేక్ హిస్ విజ్డమ్ యాజ్ యువర్ విజ్డమ్ అని సెడ్. నాకు తెలిసిన విడివిడి జ్ఞానంతో నేను వాక్యం చెప్తే అది వాక్యం కాదు, కానీ దేవుని ఆత్మ నాలో ఉండి పరిశుద్ధాత్మ నాలో ఉన్నప్పుడు మాత్రమే అది పరిశుద్ధమైనటువంటి మరి 2 అంచుల ఖడ్గం. అలాంటి వాక్యాన్ని మరి దేవుని యొక్క వాక్యాన్ని మించిన గ్రంథం లేదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అనేక రకాలుగా తోలనాడుతున్నారు, కానీ వారి జీవితం అంచెన్న మరి ఆ ఆఖరి దశలో ఎంత ఇదిగా ఉందో మనకు తెలియదు. ఎందుకంటే దేవుడు కానీ ప్రియమైన బిడ్డరా, ఈ నూతన సంవత్సరంలో మరి దేవుని బిడ్డగా ఎత్తైన స్థానాలు దేవుడు ఉన్న స్థానాన్ని అనిపిస్తున్నాడు. అదే స్థానంలో దేవుడు నిన్ను ఈ సంవత్సరంలో ఎంతో మరి అనేక ప్రాంతాలకు సజీవ సాక్ష్యంగా వాడుకుంటాకైనా ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మార్క్స్ వార్త 10:20 మనం గమనించాడు. అక్కడ యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు అన్నాడు. దేవునికి సమస్తము సాధ్యమే. ఎందుకంటే ధనవంతుడు పరలోక రాజ్యం చేట కంటే ఒంటే సూది ప్రజల్లో దూరట సులభము అన్నాడు. లోక సంబంధంగా సాధ్యమా, మానవునికి సాధ్యమా? కానీ దేవునికి సాధ్యం. కాబట్టి దేవునికి సాధ్యమైనప్పుడు దేవుని విశ్వాసం ఉంటే సమస్తము చేయగలిగిన దేవుడు. సొలొమోను ఉన్నాడు. సొలొమోను గారు ఏమడిగాడు? రాజ్య పరిపాలన చేయడానికి జ్ఞానాన్ని అడిగాడు. ఆయన జ్ఞానాన్ని అడిగితే మరి ధన సమృద్ధితో పాటు అందించాడు, జ్ఞాన సమృద్ధిని అతికించాడు. కాబట్టి సొలొమోనుని ఇప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో ఏమన్నా జ్ఞానాలకు జ్ఞాని. ఆయన జ్ఞానవంతుడు ఎలా అయ్యాడు? తన సొంత ఉద్దేశం కాదు, ఆ 10 గోత్రాలు 12 గోత్రాలను మరి అతను మరి అన్ని చూసుకోవాలి. కాబట్టి ఒక్కొక్క గోత్రానికి ఒక పద్ధతి ఉంది. వాళ్ళందరినీ ఒక తాటి మీద ముందుకి తీసుకోవాలి. కాబట్టి అతను కావాల్సింది అంటే రాజ్య పరిపాలన చేయాలంటే దైవ జ్ఞానం కాకపోతే అతనేమి చేయలేడు. ఒక క్రైస్తవుగా, ఒక విశ్వాసగా ఈ లోకంలో నువ్వు అనుదినం పోరాడాల్సిందే. అపవాది ఎప్పటికప్పుడు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అపవాది ఎప్పటికప్పుడు నిన్ను తోలనాడడం చూస్తే నీలో ఉన్నటువంటి బలహీనతను పైకెత్తుతూ నిన్ను దేవుని నుంచి దూరపరచాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ అపస్తులుగా నా బలహీనతలంది నేను బలపరచబడతాను. నా వీక్నెస్ని బట్టి దేవుడు దూరపరచబడదు. కానీ
నా వీక్నెస్ కూడా ఆయన ప్రేమలో నన్ను చేర్చుకొని తన నామానికి మహిమ అలాంటి దేవుడు ఈ సంవత్సరంలో మనల్ని మరి ఎంతో అభివృద్ధి చేస్తానన్నప్పుడు మనం ఆ శరీర శక్తివంతులైన దేవుని నా జ్ఞానాన్ని అడగగలుగుతున్నామా? ఎందుకంటే ఈ జీవితం నాటకరంగం కాదండి. మన జీవితం నాటకరంగం కాదు. మన జీవితం సజీవ పుస్తకంలో లిఖించబడేటువంటి గ్రంథం, మన చరిత్ర. అందుకనే మరి ఈ కీర్తన గ్రంథం చక్కగా చెప్పాడు. ఏం చెప్పాడు? నేను నా తల్లి గర్భంలో ఉండక ముందే, నిర్మించబడక ముందే నా అవయవాలతో నువ్వు చూస్తున్నావు. రెండోది, భూమి మీద పుట్టక ముందే ఎప్పుడు గిట్టాలో కూడా నా గురించి నువ్వు రాసావు. అంటే నీ ఎడల దేవునికి ప్రత్యేకమైనటువంటి ఆ ఉద్దేశం ఉన్నది. నీ తరాల ఎడల కూడా దేవుని ఉద్దేశం ఉన్నది. అనేక మంది నీ కుటుంబాలలో, నీ రక్ష బంధువుల్లో, నీ జాతిలో అనేక మంది యేసుని సొంత రక్షణ అంగీకరించలేదు. నిన్నొక్కడే, నువ్వు ఒక్కదానే, నువ్వు ఒక్కడే ఎందుకు దేవుని అంగీకరించావు? ఇట్ ఈస్ నాట్ యువర్ ఫెయిత్, ఇట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్ హూ కాల్డ్ యు. నీ మట్టుకు నువ్వు రాలేదు, కానీ దేవుడే నిన్ను నీ తల్లి గర్భంలో ఏర్పాటు చేస్తున్నావు. తిరగాల్సింది తిరిగావు, ప్రయత్నం చేసావు. ఆఖరికి ఏం చేశాడు దేవుడు? ఇప్పటికైనా నా కుమారుడా అది గ్రామంలో ఆయన శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. అలాంటి దేవుని మనము దేవుళ్ళు గొప్ప కార్యాలు చేయడానికైనా ఇష్టపడుతున్నాడు. గొప్ప కార్యాలంటే ఏదో తూతు మంత్రాలు కాదండి. ఈ జీవితమే ఆయన నామ మహిమార్థమై ఉండాలి. ప్రతి దినము సాతాను యొక్క ఉద్దేశం అంటే నిన్ను అవమానపాలు చేస్తుంటాయి. అప్పుడందరూ ఏమనుకుంటుంది, ఏదో క్రైస్తవులు పడేటువంటి అవమానాలు ఉంటుంది. కానీ ఇంట్లోనూ అవమానాలే, వీధిలోనూ అవమానమే, ఉద్యోగంలోనూ అవమానమే. కానీ దేవుడు వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. అవమానాన్ని బట్టి నువ్వు బాధపడాల్సింది లేదని మత్తయి సువార్త 5వ అధ్యాయం చక్కగా చెప్పాడు ఆయన. నా నామం పేరు నిన్ను ఉన్నందుకు నిన్ను ఏం చేస్తారు? నిందిస్తారు, అవమానపరుస్తారు, దూరపరుస్తారు. కానీ మీరు సంతోషించమన్నాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తును సంతరించండి. మనం చేసే పనుల్లో నీతి నిజాయితీగా దేవుని వాక్యానుసారంగా ముందుకు సాగినప్పుడు దేవుడు మనము విడిచిపెట్టే దేవుడు మాత్రమే కాదు, కానీ ఆయన మన జీవితాన్ని భద్రపరుస్తాడు. తరతరాలు ఆయన నామ మాధ్యమే మనం సజీవ సాక్ష్యంగా ఈ లోకంలో దేవుని మనము దినాల దేవుని ఇచ్చినట్టు ఆ యొక్క మరి పరిశుద్ధాత్మతో ముందుకు సాగుదాం. ఎందుకంటే అపవాది ఇప్పటికప్పుడు మనం పట్టుకోవడం వస్తుంది. దాని పని పొద్దున్నే సాయంకాలం దాకా మన ఇద్దరు పోయేదాకా దాని పని ఏంటంటే పని కట్టాలి. బయట ఎక్కడో ఉండదండి అపవాది. నేను చెప్తుంటా, మన కుటుంబాల్లో ఉండదు. అదే అసలు తెచ్చి పెడుతుంది. చిన్న పాయింట్ పడుతుంది అబ్బా దాని భూతత్వంలో కనపడుతుంది కదా. ఆ భూతత్వంలో ఇంకా పెద్ద చేయాలని ఉండదు, యానిమేషన్ చేయాలని ఉండదు. డోంట్ వరీ. ఎందుకంటే నిన్ను పిలిచిన దేవుడు నీ భార్యను కూడా దేవుడికి నిన్ను నీవు దేవుడికి హృదయపూర్వకంగా సమర్పించుకుంటే ఆ పరిశుద్ధాత్ముడు మనం ఈ లోపల ముందుకి తీసుకెళ్తాడు. నీవు నమ్మిన దేవుడిని దూషించినా ఏం చేసినా పట్టించుకోవాల్సిన పని. ఎందుకంటే దానిని ఆయన అందుకని వాక్యం చేస్తున్నది. మరి ఈ శిక్షించేవాడు ఎవరు? మానవుడు దేవుడు శిక్షించగా శిక్ష దేవుడే చేస్తాడు. తీర్పు తీర్చేటువంటి అర్హత మనకు లేదు. తీర్పుకు లోబడి మనం ముందుకు సాగించిన వారు. కాబట్టి మనకు తెలుసు మనం నమ్మిన దేవుడు ఎంత మంచి దేవుడు, ఎంత ఉత్తముడు, అలాంటి వాడు. ఎందుకు మనం ఇంకా ఈ స్థితిలో మరి ఉన్నాము? అది దేవదేవుడు మనకి ఏర్పాటు చేస్తుంది. దాన్ని బట్టి నిజమే ఒక క్రైస్తవ సంఘాన్ని, కుటుంబాన్ని మనం గమనించినప్పుడు అనేక వృత్తులు, అనేక హెచ్చుతగ్గులుంటే ఆర్థికంగా, మానసికంగా, కులపరంగా. కానీ అందరూ ఏమవుతుంది? దేవుని కుటుంబము, దేవుని యొక్క బిడ్డలనే తప్ప నేను అలాంటి బిడ్డని, ఆయన బిడ్డనేది ఉండదు. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద ఫెయిత్ గాడ్ హస్ గివెన్ టు us. ఆయన ఈ నూతన సంవత్సరంలో నిన్ను ఆయన విశ్వాసిగా ఆయన నా మహిమార్థం ఈ లోకంలో ముందుకు తీసుకెళ్తానంటే అవమానపడద్దంటే నీకు ఇచ్చిన పనిని నీవు నమ్మకంగా చేయి. అంతేగాని నిన్ను నీవు ఇది మీది. కొంతమంది నేను గమనిస్తూ ఉంటాను, మరి ప్రతిదానికి సార్ ఇంట్లో బాగుంటే యేసుప్రభు నమ్మయ్య బాగైపోతాడు. అంటే యేసుప్రభు నుంచి బాగైపోతా పిచ్చి మాట. తలబడి వస్తుందా? అమృతాన్ని రాసుకున్నాను, యేసుప్రభు నమ్ము తలబడిపోతాడు. నన్ను ఒక అదే వ్యక్తి వచ్చి నన్ను అడిగాడు, తలబడి వస్తుంది సార్. ఒక వ్యక్తి అతను క్రైస్తుడే, అతను యేసుప్రభు నమ్ము నీకు
స్వస్థ వచ్చేస్తుంటారు. అతను ఏం చేస్తున్నాను పరీక్షలో నా దగ్గరికి వచ్చి, సార్ నా తలపడుతుంది సార్, నేను అంతా రాస్తాను. అదేంటండి రాత్రి నిద్రపోకుండా సెల్లో టీవీ ఏదో చూసావు, నిద్ర లేదు, దాంతో నీకు ఉదయాన్నే ఉద్యోగానికి వచ్చేవు తలపొట్టించింది. దానికి సమస్య ఏంటి? నువ్వు సరేనా? కాబట్టి ఇక్కడ ఉద్యోగం నిద్రపోతే ఎవరో ఒప్పుకోరు కదా ఉద్యోగం చేసినప్పుడు. కాబట్టి నువ్వేం చేయాలి? తలకి ఆ అమృతాన్ని రాసుకొని ఈ సమయం అయిపోయిన తర్వాత బుద్ధికి ఇంటికి వెళ్ళి అటు ఇటు చూడకుండా కొడుదాం. అప్పుడు అతను అన్నాడు, సార్ మీరు క్రిస్టియనే కదా, నేను ఇక్కడ ఒక అతను అడిగితే యేసు ప్రభువు కనుక తగ్గిపోతున్నాడు, మీరేంటి ఇలా అన్నారంటే అతని విశ్వాసం అవుతుందా? నా విశ్వాసం. ఎందుకంటే విమర్శించే హక్కు నాకు. అదే సమయంలో ఇతరులను గౌరవించమన్నాడు దేవుడు. ఒక విషయం మర్చిపోతున్నారు క్రైస్తవులకు. యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నేనే దేవుడిని పరిపాలించడానికి రాలేదు కదా, పరిచారం చేయడానికి వచ్చాడు. యూదులు ఎప్పుడైనా సరే నేనే దేవుడిని అన్నాడా యేసు ప్రభువు వారు? అలా ఆయన నాలో నీవు నమ్మిన విశ్వాసాన్ని బట్టి నీవు నన్ను గుర్తించగలవన్నానే తప్ప నేను పలానని ఆయన చెప్పరా. అందుకే అపోస్తలుడు పౌలు గారు దమస్కస్ పట్టణంలో ఆ మార్గంలో పట్టబడడానికి కారణం ఏంటంటే ఆయన బయలుదేరాడు. మంచి యూదుడు, ప్రసిద్ధి చెందినటువంటి జ్ఞానవంతుల దగ్గర జ్ఞానాంశం అభివృద్ధి పొందినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి క్రైస్తవులను సంహరించడానికి బయలుదేరితే దేవుడు చేశాడు, పట్టుకున్నాడు. పట్టుగానే సౌలల్లే వీడు సౌలు పెద్దవాడు, సింహం గచ్చవాడు. అలాంటి వాడు పిల్లి పిల్లలాగైపోయి ఏం చేశాడు? నా జీవితము గడవరకు ఆయన పిలుస్తాడు. నివారణ నేనెవరు? మనం చేయగలిగిందంటే మనకిచ్చిన లిమిట్స్లో మనం జీవిస్తూ ముందుకి సాగాలి. అపేక్ష కడితే కుష్టు రాలైన 12 ఏళ్ళప్పుడు వచ్చినా కూడా ఆ సాక్ష్యం నేను నిజంగా మర్చిపోలేకపోతున్నా. ఎందుకంటే ఆ పక్కన అనుకుంటూ కూడా అతను అడిగిన ప్రశ్నకి ఏంటంటే, నా దేవుడు నిన్ను చల్లగా చూడాలయ్యా, నా దేవుడు చెప్పలేక నువ్వు నాకు ఆర్థిక సహాయం చేయలేదు, నా దేవుడు చిత్తం కాకపోతే నేను గురువు కదా ఉండను, నా తల్లిదండ్రులు చనిపోయారు, నా అన్న నన్ను దగ్గరికి రానివ్వరు, కానీ నా దేవుడు ఈ రూపంగా నన్ను ఆదుకుంటున్నాడు. నేను చనిపోయినా వాటి వండర్ఫుల్ తెలిసింది. చిన్న సాక్ష్యాన్ని నా ప్రజలకు కదిలించింది. ఎందుకంటే నన్ను నేను ఏంటి నేను ప్రశ్నించింది. ప్రభువా దాదాపు చదివాను, 5 చదివాను, అన్ని భాషలు అన్ని మూలాంశాలు చదివాను. బట్ స్టిల్ థింక్ అబౌట్ దట్ వాట్ యు కాల్ బ్యాక్గ్రౌండ్ మూమెంట్. ఆ బిడ్డ విశ్వాసం ముందు నా విశ్వాసము పెద్దగా లేదు. కాబట్టి అక్కడి నుంచి నేను ఆలోచించా, ప్రభువా నేనేం చేయాలి? ఇదే దేవుడి ఒకడు గురువు మనం పట్టించుకోవాలి. నన్ ఆఫ్ బిజినెస్. మనం నమ్మిన దేవుణ్ణి విశ్వసిస్తారో, కట్టకట్టుకొని వస్తారో, పోతారో, కూలిపోతారో అని మనకు అవసరం కాదు. మన పని మనము చేస్తాం, మన నమ్మకం ప్రకారం మనం ముందుకు వెళ్తాం. మోషన్ మరి మనం గమనించినప్పుడు ఆ ఫరోనే యెహోవా అంటే ఎవడన్నాడు అవునా అని ఇన్ని ఇబ్బందులు పెట్టాడండి. కానీ ఇబ్బందులు పడ్డారా? ఇబ్బందుల్లో కూడా దేవుని నామాన్ని మన జీవితాల్లో కూడా ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు కూడా దేవుని నామాన్ని మహిమపరచడు. మన తరాలు ఆయన తిరిగి వచ్చి పడేంత వరకు సజీవుల లెక్కలో వారు మన బిడ్డలు ఉంటారు. దేవుడు అవకాశాలు మనకు కలిగిస్తే ఈ నూతన సంవత్సరం ఇటు ముందుకు సాగుతాం. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిషత్తు మా పనులు తండ్రి, నీ ఘనమైన నామానికి ఆయన ఈ నూతన సంవత్సరం మొట్టమొదటి పరిశుద్ధ నామం ఈ మాతో మాట్లాడిన ఈ యొక్క నామాన్ని ఆయన మరి ఆయామం చేసేవారు, ఆయన వారిని తీర్పు తీర్చేటువంటి మేము ప్రభు నీ బిడ్డలుగా నాయన ఈ సహాయం శాంతి సమాధానం నియమించిన ఆధిక్యతను బట్టి ముందుకు సాగుతూ నీ జ్ఞానాన్ని కలిగిన ఆయన పరిశుద్ధాత్మదేవుని యొక్క నాయన మరి పరిచయలు పరిశుద్ధాత్మదేవుని నడుతూ ముందుకు సాగుతూ నీ నామాన్ని ముందు తెచ్చేటువంటి అవకాశాన్ని ప్రతి బిడ్డగా అనుభవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాము.